బీసీ కోటా పైన రేపు అసెంబ్లీ కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణ పైన చర్చ శాసనసభ మండలి ప్రత్యేక సమావేశం దానికి ముందు రాష్ట్ర మంత్రివర్గ భేటీ వర్గీకరణ పైన సబ్ కమిటీకి నేడు కమిషన్ నివేదిక బీసీ రిజర్వేషన్ల పైన భూసాని కమిషన్ నివేదిక కూడా వీటిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ రాష్ట్రంలో తొలుత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు స్థానికంలో బీసీ రిజర్వేషన్ల పెంపు పైన అసెంబ్లీలో తీర్మానం చట్ట సవరణకు కేంద్రానికి వినతి 11 వరకు పార్లమెంటు సమావేశాలు కేంద్రం స్పందించకుంటే పాత రిజర్వేషన్ల మేరకే పోయేటువంటి అవకాశం ఉన్నది పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది 15 లోపు స్థానిక సంస్థల స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా రెవెన్యూ మంత్రి పొంగులేటి స్పష్టం చేయడం జరిగింది దానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది రేపు అసెంబ్లీ నిర్వహించబోతా ఉన్నారు ఇది బీసీ రిజర్వేషన్ల గురించి అదేవిధంగా ఇది కులగణన సర్వే గురించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ రెండు అంశాలు ప్రధానంగా మంత్రివర్గ సమీక్షలో ఈ అంశాల పట్ల ఈరోజు సమీక్ష చేసి రేపు అసెంబ్లీ లోపల తీర్మానం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది నేడు అంటే వర్గీకరణ పైన సబ్ కమిటీకి నేడు కమిషన్ నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది స్థానిక సంస్థల లోపల బీసీ రిజర్వేషన్లు అట్లనే ఎస్సీ వర్గీకరణ నివేదికల గురించి ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చ జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గత ఫిబ్రవరి నుంచి ఈ ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఈ కులగణన సర్వే చేసింది దేశం లోపలనే బీసీల లెక్క అంటే బీసీలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా దక్కాల్సినటువంటి రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నివేదిక తేల్చి వాళ్ళకు రావాల్సిన వాటాల గురించి మాట్లాడడం జరిగింది పూర్తి చిత్తశుద్ధితోటి కులగణన సర్వేను కూడా చేపట్టడం జరిగింది దానికి సంబంధించిన నివేదికను కూడా కమిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం కూడా ఉన్నది ఇక మంగళవారం శాసనసభ మండలి ప్రత్యేక భేటీ జరగనున్నది దానికి ముందు ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అజెండాను ఖరారు చేయనున్నది సమగ్ర ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులపైన సర్వే నిర్వహించిన ప్రణాళిక విభాగం సంబంధిత నివేదికను ఆదివారం ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది దీని మీద చర్చించేటువంటి అవకాశం ఉన్నది అయితే ఇగో ఇక్కడ సగానికి జనాభాలో సగానికి పైనే ఉన్నారు రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క సర్వే వివరాలను వెల్లడించిన సబ్ కమిటీ అన్ని వర్గాలకు న్యాయం చేసేటందుకే ఈ సర్వే 96.9% ప్రజలు ఈ సర్వే లోపల పాల్గొన్నారు దేశ చరిత్ర లోపలనే ఇది గొప్ప ముందడుగు రేపు కేబినెట్ నివేదిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది అంటూ పొన్న మాట్లాడడం జరిగింది మొత్తం బీసీలు 56.33%గా ఈ లెక్క తేలింది తెలంగాణలో కులాల వారీగా జనాభా లెక్క తేలింది రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు బీసీలు 46.25% మంది ఈ నివేదిక ఇచ్చినటువంటి రిపోర్ట్ లోపల బీసీలు హిందూ బీసీలు 46.25% మంది ఉన్నారు ముస్లిం బీసీలు 10.08% ఉన్నారు మొత్తం బీసీలు కలిపితే 56.33% మంది బీసీలు ఉన్నారు ఎస్సీలు 17.43% ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు 10.45% ఎస్టీలు ఉన్నారు ముస్లింలతో కలిసి ఓసీలు 15.79% ఉన్నారు ఇది ఓసీలు 15.79% ఓసీలు ఉన్నట్టుగా కులాల వారీగా లెక్క తేలింది ఇప్పుడు రావాల్సినవి వాళ్ళకు దక్కాల్సినటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల లోపల వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలని చెప్పేసి నివేదిక ఇచ్చింది ఈ సర్వే నివేదికను ప్రణాళిక విభాగం అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందజేసిరు ఆ తర్వాత ఆ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులుగా ఉన్నటువంటి మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ దామోదర్ రాజు నరసింహ సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లోపల ఈ వివరాలను వెల్లడించడం జరిగింది మొత్తంగా 56.33% మంది బీసీల లెక్క తేలింది మొత్తం జనాభా లోపల సగం కంటే ఎక్కువనే బీసీల జనాభాలో ఉన్నట్టుగా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఇక 15 లోపు ఫిబ్రవరి 15 లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండనంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. అంగన్వాడీ చిన్నారులకు పాలు మిల్లెట్స్ అల్పాహారంగా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. మహిళా సంఘాలకు తయారీ బాధ్యత. నేడు కేంద్ర మంత్రితో భేటీగానున్న సీతక్క. ఇది అంగన్వాడీ లోపల ఏదో కురుకురే ప్యాకెట్లు గత ప్రభుత్వం ఇస్తే వాటిని క్యాన్సిల్ చేసి ఆ స్థానం లోపల పాలు మిల్లెట్స్ పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించే అంశాల పట్ల అది మహిళా సంఘాలకి ఇస్తే అటు వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, పిల్లలకు పౌష్టికాహారం అందించినట్లయితుంది అని చెప్పేసి మంత్రి సీతక్క, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సీతక్క ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. పసిపిల్లలకు అంగన్వాడీ చిన్నారులకు పాలు మిల్లెట్స్ అందించేటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని కూడా సీతక్క తీసుకోబోతా ఉన్నది. దానికి సంబంధించి కేంద్ర మంత్రితోటి భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇకపోతే బీసీలకు 47% రిజర్వేషన్లు అమలు చేయాలి, ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలి, మన ఓటు మన సీటుతోనే అధికారం, దేశవ్యాప్తంగా ఒక్కరోజు ఆందోళన ఉద్యమించాలని బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ పిలుపు. రిజర్వేషన్లలో తమిళనాడు ఆదర్శం, ఈడబ్ల్యూఎస్ అన్యాయం. ఎంపీ విల్సన్ 2029లో బీసీనే సీఎం తీన్మార్ మల్లన్న. బీసీ బంధు కింద 10 లక్షలు ఇవ్వాలి. ఎంపీ ఆర్ కృష్ణయ్య హన్మకొండలో బీసీ యుద్ధ బేరి. బీసీలకు న్యాయంగా దక్కాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేసే దాకా దేశవ్యాప్తంగా మనం అందరం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి బీహార్ మాజీ సీఎం బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఇందుకోసం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు ఒక్కరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. నిన్న మాట్లాడుతూ హన్మకొండ సభ లోపల తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం అని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వచ్చే ఎన్నికల లోపల ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలించబోతున్నాడు అనేటువంటి సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మొత్తంగా బీసీలకు దక్కాల్సినటువంటి వాటా రిజర్వేషన్లు 47% రిజర్వేషన్లు ఈ రాష్ట్రం లోపల అమలు చేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పూర్తిగా బీసీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకు దక్కాల్సినటువంటి వాటాలు దక్కాలంటే 47% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. మనం ఎంతో మనకంతా బీసీలు జనాభాలో ఏ ప్రాతిపదికన అయితే ఉన్నారో వాళ్ళకు అదే ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కాలి అని చెప్పేసి అప్పుడే వాళ్ళ యొక్క బతుకు లోపల వెలుగులు నిండుతాయి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు, రాజకీయంగా వివిధ పదవుల లోపల కొనసాగుతారు. కాబట్టి ఖచ్చితంగా 47% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి ఈ బీసీ యుద్ధ బేరీ లోపల అందరూ వక్తలు తీర్మానం చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇక అయోధ్యలో దళిత యువతి పైన అత్యాచారం, మర్మావయవంలో కర్ర, కాళ్ళు చేతులు విరగొట్టి కాల్వలో నగ్నంగా మృతదేహం, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి లేదంటే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా. మీడియా ఎదుట ఫైజాబాద్ ఎంపీ కన్నీరు. ఈ చూడు ఇంత పైశాసికం, కాళ్ళు చేతులు ఇరగొట్టి కాలువలో పడేసిరట. ఆయన మాట్లాడుకుంటా ఎంపీ ఏడ్చిండు. అందరు ఏడవాల్సినటువంటి ఇంత కిరాతకంగా ఒక మహిళ పట్ల ఇంత కిరాతకంగా వివరించిన వాళ్ళను ఏం చేయాలి? ఇక మీరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ పెట్టుర్రి. 5 లక్షల మందితోటి కేసీఆర్ సభ, త్వరలో గజ్వేల్లో నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండా. 5 లక్షల మందితోటి కేసీఆర్ సభ పెడతాడట. ఎక్కడ పెడతాడట? గజ్వేల్లో సభ పెడతాడట. గజ్వేల్ దాటి బయటికి రాడు. బయటకు వచ్చిరంటే జనాలు కోడిగుడ్లు టమాటాలతో రెడీగా ఉన్నారు. 9 సంవత్సరాల 2 నెలల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరేం చేసిరో చెప్తారా? సభ పెట్టి ఈ సభ ఎందుకు? మళ్ళా అదే గజ్వేల్ నాకెందుకు? ఫామ్ హౌజులనే పెట్టుకోరు. ఫామ్ హౌజులనే ఈ సభ పెట్టుర్రు. ఫామ్ హౌజులనే సభ పెట్టుర్రు. 5 లక్షల మందితో సభ పెట్టుర్రు. సభ పెట్టి రేవంత్ రెడ్డి ఫ్రీగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాడు, అది ఎక్కకుర్రి అని చెప్తావా? 500 గ్యాస్ సిలిండర్ తీసుకోకుర్రి అని చెప్తావా? మీ పిల్లలను స్కిల్ యూనివర్సిటీ ఈ విద్యా సంస్థల లోపల చేర్చొద్దని చెప్తారా? రైతు రుణమాఫీ చేయొద్దని చెప్తారా? రైతు బంధు ఇవ్వద్దని చెప్తారా? రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వద్దని చెప్తారా? వెంచర్లకు ఇట్లాంటి గుట్టలకు షెట్లకు పుట్టలకు రైతు బంధు ఇవ్వమని చెప్తావా? ఈ సభ పెట్టి ఎందుకు పెడతావు బిడ్డ? ఈ సభ మనం ఈ 9 ఏళ్ళు మనం పరిపాలించింది
సరిపోలేదే, దోసుకున్న సరిపోలే, మళ్ళా అధికారంలోకి వచ్చి ఇంకెక్కువ దోసుకుందామని చెప్తావా? ఎట్లా చెప్తావు? ఈ సభ ఉద్దేశంతో ఏంటిది? 9 ఏళ్లలో మనం కొంతనే సంపాదించుకున్నాం, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఫామ్ హౌజులు ఇంకొన్ని కట్టుకోవాలని చెప్తావా? లేకుంటే బిడ్డను దేశవ్యాప్తంగా వివిధ దందాల లోపల దందా చేయమని చెప్తావా? అల్లుడుకు ఫామ్ హౌజులు కట్టించుకోమని చెప్తావా? కొడుకు ఫామ్ హౌజులు కట్టుకోమని చెప్తావా? గజ్వేలు మన హరీష్ రావు అల్లుడికి విపరీతంగా సంపాదించుకోమని చెప్తావా? ఈ సభ పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టిర్రు, మీరు దోసుకున్న జాలని చెప్పేసే కదా ఇవాళ మీరు సభ పెట్టి ఎందుకు సభ పెడతా ఉన్నావు? పంచాయతీ ఎన్నికల లోపల పార్టీ తరఫున నిలబడేటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు, సర్పంచ్లుగా రారు, ముందుకు రారు, ఎంపీటీసీలుగా ముందుకు రారు, జెడ్పీటీసీలుగా నిలబడేటందుకు కార్యకర్తలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సభ పెట్టాలి, గగ్గోలు పెట్టాలి, దుమ్మెత్తిపోయాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, పబ్బం గడుపుకోవాలి. ఈ సభ ఉద్దేశం అదే కదా. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడ్డం, పార్లమెంట్ ఎన్నికల లోపల బోల్తా పడ్డం, ఇప్పటికీ ఏ కమిటీలు వేస్తలేం, పాత వాళ్ళకే ఛాన్సులు ఇస్తూ ఉన్నాం, పాత కమిటీలే రన్ అవుతూ ఉన్నాయి, ఆశావాదులు ఇంకా నిరాశతో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్లకు నిరాశల ముంచి ఎట్లాంటి భరోసా కల్పించకపోగా ఉద్యమకారులను మొత్తం నట్టేట ముంచినటువంటి మీరు ఈ సభ పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు? పంచాయతీ ఎన్నికల లోపల మొత్తం ఆగం చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, అడ్డగోలు ఛానళ్ళను పెట్టి, యూట్యూబ్ ఛానళ్ళను పెట్టి విష ప్రచారం చేయాలి. ఇంతే కదా ఈ సభ ఉద్దేశం. పార్లమెంట్ ఎన్నికల లోపల బోల్తా పడ్డం, అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడ్డం, రాబోయే పంచాయతీ ఎన్నికల లోపల మనం బోల్తా పడితే పార్టీ మొత్తం లేకుండా అవుతుంది. కాబట్టి పార్టీని బతికించుకోవాలి, ఆ పార్టీని బతికించుకునే బాధ్యత మీదే అని కార్యకర్తల దగ్గర ముసలి కన్నీరు గాయడానికే కదా ఈ సభ పెట్టేది. ఈ సభ పెట్టాల్సిన ఉద్దేశం ఏమున్నది? ఇప్పుడు సంవత్సరం లోపలే మొత్తం ఇన్ని రోజులు మేము బంగారు అన్నం తిన్నాం, ఇవాళ మట్టి పువ్వ తింటున్నామా? అదేనా మీరు చెప్పేది? రామ్దేవ్ బాబా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కేరళలోని పాలక్కడ్ కోర్టు తప్పుదోవ పట్టించేలాగా ఫార్మసీ ప్రకటనలు. రామ్దేవ్ బాలకృష్ణ పైన కేసు నమోదు. ఈ నెల 1న కోర్టు విచారణకు గైర్హాజరు. 15న ప్రవేశపెట్టాలంటూ వారెంట్లు. రక్షణ బడ్జెట్ తగ్గించలేదు, ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు చెల్లింపులు ఉన్నప్పుడే పెంపు. నిర్మలా సీతారామన్. మన రక్షణ ఎగుమతులు పెరిగినాయి, 25,000 కోట్లు ఆర్జించడం ఆర్థిక మంత్రి. ఇంకా చూడరే, తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు. కేంద్ర బడ్జెట్లో వివక్ష నిరసిస్తూ బీజేపీ పైన యుద్ధం ప్రకటిస్తున్నాం. పార్టీలకు అతీతంగా కదలాలి, కిషన్ రెడ్డి బండి రాజీనామా చేయాలి, నిధులు ఇచ్చేదాకా పోరాటం. నేడు మోదీ నిర్మల దిష్టిబొమ్మల దహనాలు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా లోపల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇది చూడురే, తెలంగాణ అనేటువంటి పదము బడ్జెట్ లోపల ఎక్కడన్నా నిర్మలా సీతారామన్ మాట్లాడిందా అంటే లేదు. విభజన హామీల్లో తెలంగాణకు రావాల్సిన వాటాల గురించి మాట్లాడిందా అంటే లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడిందా అంటే లేదు. మెడికల్ కాలేజీలకు ఇవ్వాల్సిన నిధుల గురించి మాట్లాడిందా అంటే లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి మాట్లాడిరా అంటే లేదు. నిజామాబాద్లో పసుపు బోర్డుకు నిధుల గురించి మాట్లాడిరా అంటే లేనటువంటి పరిస్థితి. ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీకి నిధులు ఇస్తూ ఉన్నారా, పునరుద్ధరించేటువంటి పని ముందడేసుకున్నారా అంటే అది లేదు. ఈ తెలంగాణ అనేటువంటి పదాన్ని ఒక్కసారి కూడా మాట్లాడకుండా తెలంగాణకు గుండు సున్నా గాడిద గుడ్డుని ఇచ్చినా కూడా తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది బీజేపీలు ఈ 8 మంది బీజేపీలను తెలంగాణ కేంద్రానికి అందిస్తే 2 కేంద్ర మంత్రులు అయినప్పటికీ కూడా తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా హైడ్రా పేరుతోటి మూసీ ప్రక్షాళన చేస్తా, హైడ్రా పేరుతోటి మొత్తం మూసీ పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా ప్రక్షాళన చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడరు. మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి నిధుల గురించి మాట్లాడరు బడ్జెట్లో. అయినప్పటికీ తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు బ్రహ్మాండంగా ఉన్నది కేంద్ర బడ్జెట్ అని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఏం తెచ్చిరని మీరు సంకలు గుద్దుకుంటా ఉన్నారు? తెలంగాణకు పంగనామం పెట్టినందుకు సంకలు గుద్దుకుంటా ఉన్నారా? తెలంగాణకు రావాల్సిన నిధులను మేము తేలేకపోయినామని సంబరపడుతున్నారా? తెలంగాణ ఇంకా నిధులు ఇవ్వకుండా వెనుకబడిపోవాలి, ఇతర రాష్ట్రాలతోటి
బీహార్కి ఇచ్చినప్పుడు బీహార్కు రాష్ట్రం కేంద్రం లోపల కేంద్ర ప్రభుత్వం లోపల భాగస్వామిగా ఉన్నటువంటి బీహార్కు నిధుల వరద వారిచ్చారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నికలు, ఇక్కడ ప్రజలతో మీకు అవసరం లేదు, ఇక్కడ ప్రజలను నట్టేయడం ఉంచినా మీరు అడగరు. ఇది బీజేపీ ఎంపీల ప్రవర్తన తీరు. ఖచ్చితంగా వాళ్ళని నిలదీయాల్సిందే. ఇక ట్రంప్ సుంకాల కొరడ. కెనడా మెక్సికో దిగుమతులపైన 25% విధింపు, చైనా దిగుమతులపైన 10% అదనపు సుంకం. వలసలు డ్రగ్స్ కట్టడికి సహకరించట్లేదన్న వైట్ హౌస్, తాము 20% సుంకం విధిస్తామన్న కెనడా. అదే బాటలో నడుస్తామంటూ మెక్సికో హెచ్చరికలు. WTOలో సవాల్ చేస్తాం చైనా సర్కారు. వాంకడేలో రికార్డుల అభిషేకం. సిక్సర్లతో హోరెత్తిన మైదానం. 37 బంతుల్లోనే సెంచరీ. ఆఖరి T20లో ఇంగ్లాండ్ పైన భారత్ ఘన విజయం. బట్లర్ సేన రికార్డు ఓటమి. ఇక చూడండి, త్రిషాంధార్ మన అమ్మాయిలే మళ్ళీ జగజ్జేతలు. అండర్-19 T20 ప్రపంచ కప్ విజేత భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం. ఫైనల్లో దక్షిణాఫ్రికా పైన ఘన విజయం. తెలుగు అమ్మాయి త్రిష ఆల్రౌండ్ ప్రదర్శన. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ. భారత అమ్మాయిలు అదరగొట్టిరు. టోర్నీలో మన తెలంగాణ అమ్మాయి, ఖమ్మం సంబంధించినటువంటి అమ్మాయి టోర్నీ లోపల 309 పరుగులు చేసింది, ఒక సెంచరీ చేసింది, 7 వికెట్లు తీసింది. ఇది ఫైనల్ లోపల 44 రన్స్ చేసి 3 వికెట్లు తీసి నాట్అవుట్గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఏమంటారు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ, ఈ రెండు కూడా మన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష. ఈ వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్ రావడంలో తెలంగాణ అమ్మాయి మన దేశ పరువును నిలబెట్టింది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రైట్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.